చాలామంది అంటారు, అరే హెల్త్ ఇన్సూరెన్స్ కడితే అమౌంట్ రిటర్న్ రావు కదా అంటారు. సో నేనేమంటాను, ఒక చిన్న లాజిక్, మనం ఎన్నో ప్లేసెస్లో ఎన్నో రకాలుగా డొనేట్ చేస్తూ ఉంటాం అమౌంట్. సో అది టెంపుల్స్లో కానివ్వండి, బయట అన్నదానాలు కానివ్వండి, ఇంటి దగ్గర ఏమైనా ప్రోగ్రామ్స్ కానివ్వండి, సో రకరకాలుగా అయితే అమౌంట్ మనం డొనేట్ చేస్తూ ఉంటాం కదా. సో అప్పుడు మనం నిజంగా మనం ఏమైనా రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామా, ఫిజికల్గా మనం ఏమైనా రిటర్న్స్ వస్తున్నాయా, మనకి ఏం రావు. అయినా ఎందుకు కడతాం? మనం మెంటలీ సాటిస్ఫాక్షన్ కోసం. అంటే మనం చేసేది మంచి పని కదా, మనకు కూడా మంచి జరుగుతుందనే ఆలోచనతో మనమైతే కడుతూ ఉన్నాము, అంటే డొనేట్ చేస్తున్నాము. సో నేనేమంటానంటే ఇన్సూరెన్స్ కూడా, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అదే విధంగా కట్టండి. ఎంతోమంది హాస్పిటల్లో ఇబ్బంది పడుతూ జాయిన్ అయ్యి కొన్ని ల్యాక్స్ రూపీస్ బిల్ అవుతుంది. సో మనం ఏం చేద్దామంటే ఇయర్లీ మనం ఏదో డొనేట్ చేస్తున్నాం అనే ఫీలింగ్తో మనము ఇన్సూరెన్స్ కట్టేద్దాం. సో మనకేం కాలేదు అని అప్పుడు మనం ఫీల్ అవ్వకూడదు. మనకు 10 years అయింది కదా కట్టి, ఇప్పటివరకు మనం ఏం యూజ్ చేసుకో, మన అమౌంట్ వేస్ట్ అవుతుంది అని అనుకోవద్దు. మనం నిజంగా ఇన్సూరెన్స్ కడుతున్నాం కాబట్టి, 10 మందికి హెల్ప్ చేస్తున్నాం కాబట్టి, మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాలేదని చెప్పి పాజిటివ్గా ఆలోచిద్దాం. సో ఆ రకంగా ఆ మైండ్ సెట్తో చేస్తే మనకి ఏ ప్రాబ్లం రాకపోయినా మనకేమనిపించదు. మనం 10 మందికి హెల్ప్ చేస్తున్నాము, అందుకే మనకి ఏం అవ్వట్లేదు అనే ఫీలింగ్తో చేద్దాం. ఒకవేళ ఇన్ కేస్ ఏమైనా అయిందనుకోండి, మనకు కూడా ఇన్సూరెన్స్ యూజ్ అవుతుంది. సో ఆ రకంగా ఆలోచించండి, ఆ మైండ్ సెట్తో ఆలోచించండి. లేదు అనుకోండి, ఒక 10 years కడతాం. లైక్ ఫస్ట్ ఇయర్ మనం ఒక ఫస్ట్ ప్రీమియం 30,000 ఉంటుంది, అలా 10 years కడతాము, 3 lakhs rupees అవుతుంది. సో 10 yearsకి కట్టే 3 lakhs rupees. బట్ ఈ 10 yearsలో మన 4 members, మన ఫ్యామిలీలో ఉన్న 4 members ఏం కాదు అని చెప్పి మనం అయితే అనుకోలేం కదా. సో ఎందుకు రిస్క్ తీసుకోవడము? పే చేసుకుంటే అయిపోతుంది. ఫుల్ డీటెయిల్స్ కోసం నాకు కాల్ చేయండి, డీటెయిల్స్ తెలుసుకోండి, లేదా మెసేజ్ చేయండి, నేనే మీ నెంబర్కి కాల్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.